హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. దర్శక ధీరుడు రాజమౌళి గురించి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పరిచయం అవసరం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. తన కెరీర్లో ఇంతవరకు చేసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్కు వెళ్ళకపోయినప్పటికీ ప్రైవేటుగా వెళ్లి ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణికి అవార్డు వచ్చేలా చేసిన ధీరుడు రాజమౌళి. సినిమా పూర్తయ్యేంత వరకు దర్శకుడిగా మాత్రమే పనిచేస్తాడు. సినిమా మొత్తం పూర్తయి మరో నెల రోజుల్లో సినిమా విడుదల కాబోతుంది అనగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా మారిపోతాడు. సినిమా ప్రచారాన్ని మొత్తం తన భుజస్కంధాలపై వేసుకుంటాడు. దేశవ్యాప్తంగా పర్యటించి సినిమాకు కావలసినంత ప్రచారాన్ని తీసుకురావడమే కాదు, పెరగకుండా ఇంటర్వ్యూలు ఇస్తాడు. తనతో పాటు తన హీరోలను కూడా తీసుకువెళ్తాడు. అలా అంతా తానై తీర్చిదిద్దుతాడు, విడుదల చేయిస్తాడు, ఇండస్ట్రీ హిట్ కొడతాడు. దీంతో అతనితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ తన నిర్మాతలను తానే స్వయంగా ఎంచుకుంటాడు. అదే రాజమౌళి గొప్పతనం. త్రిపుల సినిమాను డివి దానే నిర్మించారు, కానీ ప్రచారం మొత్తం చేసింది మాత్రం రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమా వెనుక ఉన్న కష్టాలను, ఎదుర్కొన్న ఇబ్బందులను డాక్యుమెంటరీ రూపంలో తీసి ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్గన్, ఆలియా భట్, కీరవాణి తదితరులు అభిప్రాయాలను కూడా ఇందులో పొందుపరిచి థియేటర్లలో విడుదల చేశారు. అయితే దీనికి అనుకున్నంత స్పందన రాలేదు. ప్రేక్షకులు ఎవరూ ఆసక్తి చూపించలేదు. దీనికి తోడు పుష్ప 2 హవా నడుస్తోంది. దీంతో తన కెరీర్లోనే తొలిసారిగా థియేటర్లలో విడుదల చేసిన సినిమా వల్ల ఫ్లాప్ను ఎదుర్కొన్నాడు రాజమౌళి. ప్రస్తుతం దుర్గా ఆస్పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ, గోపాల్ రెడ్డి 1000 నుంచి 1500 కోట్ల బడ్జెట్తో ప్యాన్ వరల్డ్ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో నిర్మించబోతున్నారు. మహేష్ బాబు హీరోగా నటించబోతున్నారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.